ప్రపంచ సుందరి ఐశ్వర్య బచ్చన్ గురించి తెలియని వారుండరు. తన అందంతో నటనతో సినీ రంగాన్ని ఏలడమే కాదు, ఎప్పుడు ఏదో వార్తల్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా కూడా ఐశ్వర్య నిలుస్తూ ఉంటుంది. ఆమెను కాదు, బచ్చన్ కుటుంబాన్ని కూడా అనేక సార్లు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈసారి కూడా ఐశ్వర్య వార్తల్లో సంచలనంగా నిలుస్తుంది. అయితే ఈసారి ఐష్ కాకుండా ఆమె డాటర్ ఆరాధ్య బచ్చన్ వార్తల్లోకి ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళితే, తన ఆరోగ్యంపై కొన్ని వెబ్సైట్లు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని, తక్షణమే వాటిని తొలగించాలని ఆర్డర్స్ ఇవ్వాలంటూ ఆరాధ్య కోర్టుకెక్కింది. సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఆరాధ్య బచ్చన్ తన పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే గతంలో ఇక లేరు అంటూ పలు యూట్యూబ్ ఛానళ్లు ఆరాధ్యపై పలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయగా, వాటిపై అభిషేక్ బచ్చన్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, చిన్నారిని గౌరవంగా చూడాలి, ఆరోగ్యానికి సంబంధించిన తప్పుడు వార్తలు పబ్లిక్ చేయరాదని మండిపడింది. సంబంధిత కంటెంట్ ను తొలగించాలని గూగుల్, యూట్యూబ్ తో సహా పలు వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయా సంస్థలు తాత్కాలికంగా తొలగించినప్పటికీ మళ్లీ ప్రసారం చేస్తుండటంతో మరోసారి కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు మార్చి 17కు కేసును వాయిదా వేసింది.